దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందస్సపు పెట్టె. ఈ యొక్క దేవుని యొక్క మందస్సమును నల్ల తుమ్మకర్రతో 2.5 మూర పొడుగు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తుతో ఈ యొక్క మందస్సపు పెట్టెను తయారు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క మందస్సపు పెట్టెను బంగారు రేకుతో పొదిగించడం, దానిపైన 2 కెరూబులను ఉంచడం జరిగింది. ఈ యొక్క మందస్సపు పెట్టెను లేవీలలో ప్రత్యేకింపబడిన వారు మాత్రమే మోసేటటువంటి వారు. ఈ యొక్క మందస్సమునే పాత నిబంధన కాలంలో మందస్సముగాను, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువుకు సాదృశ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క మందస్సపు పెట్టెలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే కనుక దేవుని 10 ఆజ్ఞల పలకలు, రెండవదిగా మన్నా కలిగిన పాత్ర, మూడవదిగా అహరోను చిగురించినటువంటి కర్ర. దేవుడు అంటున్నాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని దిండెను, దేవుడే వాక్యము ఎండెను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. రెండవదిగా మన్నా కలిగిన పాత్ర, దేవుడు అంటున్నాడు నేనే జీవాహారం అంటున్నాడు. మూడవదిగా అహరోను చిగురించినటువంటి కర్ర. ఈ యొక్క యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకోసం వచ్చారంటే మనలాంటి అనేక మంది ప్రజలను, నశించిపోతున్నటువంటి ప్రజలను, పాపంలో, శాపంలో, దోషంలో నలిగిపోతూ వారి యొక్క జీవితాలు ఎండిపోతున్నటువంటి వారిని తిరిగి మరలా చిగురింప చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే ఈ యొక్క అహరోను కర్ర. గమనించినట్లయితే గనక ఈ యొక్క మందస్సపు పెట్టె ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండేది. ఈ యొక్క మందస్సం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయము కలుగుతుంది. అయితే అన్ని సందర్భాలలో ఇక మందస్సం ఉన్నంత మాత్రాన జయము కలగదు. కానీ ఎక్కడైతే పాపమైతే ఉంటుందో అక్కడ జయము ఎన్నటికి కూడా కలగదు. మనం గమనించినట్లయితే కనుక యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు హాయి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ హాయి ప్రజలు ఇక ఇశ్రాయేలును తరుముతూ దాదాపు కొంతమందిని చంపేస్తారు. అంటే అప్పుడు అపజయం పాలవుతారు. కారణం ఏమంటే అంతకు మునుపు దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తాడో ఆ కార్యాన్ని ఆకాను అనే వ్యక్తి దేవుడు చెయ్యొద్దని చెప్పినటువంటి కార్యాన్ని చేయడం వలన వారిలో పాపం అనేది ఎంటర్ అవుతుంది. తద్వారా అతడు చేసిన తప్పుకు ప్రతిఫలముగా హాయి ప్రజల మీద, ఆ యొక్క హాయి పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం జరుగుతుందండి. ఇలా దేవుని యొక్క మందస్సం వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. మనం గమనించినట్లయితే కనుక యేసు ప్రభుల వారు తాను జీవించిన దినాలలో అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అయితే అన్ని చోట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేయలేకపోయాడు. కొన్ని చోట్ల దేవుడు మహిమ కలిగిన కార్యాలను చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు. కొన్ని చోట్ల దేవుడు అంతగా కార్యాలు చేయలేకపోయాడు. కారణం ఏమంటే దేవుని యొక్క కార్యాలను పొందుకోవడానికి మనము యోగ్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనలో పాపం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పాపం ఉందో అక్కడ దేవుని యొక్క మందస్సం, దేవుని యొక్క సన్నిధి సముఖం ఉన్నప్పటికీ కూడా వారు ఓడిపోయారో అదే ప్రకారంగా మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే మనలో పాపం కనుక లేకుంటే ఆయనకు లోబడినట్లయితే కనుక నిశ్చయముగా మన జీవితంలో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడండి. అటు గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, మందస్సం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఖచ్చితంగా జరగాలి. అయితే మనలో ఏ క్రియలైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టినట్లయితే కనుక నిశ్చయముగా ఆ యొక్క పాత నిబంధనలో దేవుని యొక్క మందస్సము, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభుల వారుగా మన మధ్య ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి అటువంటి విజయము, అటువంటి బలమైనటువంటి కృపతో మనం నిరంతరం సాగునట్లుగా దేవాతి దేవుడు కృప చూపి సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.